నాన్న ఏం కావాలి ఏం కావాలి ఓ నాన్న ఓమ్మా 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 ఓ నాన్న ఓంటి ఓంటి ఏం నాన్న ఏం కావాలి ఏం నాన్న ఏం కావాలమ్మా రానా వస్తున్నాను. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు కనుమ పండుగ రోజును మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామో అందరం. నిజంగా చెప్పాలంటే మేము ఎంజాయ్ చేసిందంతా మీకు చూపించలేకపోతున్నాను. మామూలే, ఎంజాయ్మెంట్లో పడి మొన్నటి వరకు పనిలో పడి చూపించలేకపోయాను, ఇప్పుడు ఎంజాయ్మెంట్లో పడి చూపించలేకపోతున్నాను. కానీ సాధ్యమైనంత వరకు మీకు తీసానమాట. ఇది మా కోల్ట్ బాబు అండి, బెంగళూరులో ఉండేది. మా బాబుతో పాటు వచ్చింది. ఇక నా దగ్గర ఇంకా అది మారం చేస్తూ రమ్మంటుంది ఆడడానికి అనమాట. ఉదయం పనిలో ఉన్నాను కదా, దాంతో కొంతసేపు ఆడుకున్నాను, మళ్ళీ ఆడడానికి రమ్మంటుంది అనమాట. వంట అవ్వాలి కదా మరి. ఇక పదండి, మా కనుమ కబుర్లన్నీ మీ చూసేద్దరు. ఎగ్ పులుసు, మటన్ కర్రీ, వా ఇది పన్నీర్ కర్రీ ఫర్ వెజిటేరియన్, ఫిష్ ఫ్రై. ఏది ఫిష్ ఫ్రై, ఇంకా ఇంకా మా చెల్లి తెచ్చిన బొబ్బట్లు. ఇక ముందు బాబాకి నైవేద్యం తీసేస్తున్నాం అనమాట వెజిటేరియన్తో. సరే, ఇంతకీ మేము చెప్పలేదు కదా, కనుమ మా అమ్మ మా అందరికీ ఇచ్చే విందనమాట. అల్లుళ్ళకి, కూతుళ్ళకి, కొడుకులకి, కోడళ్ళకి అందరికీ కలిపి. నేను ఒక్కదాన్నే పుట్టిన అమ్మకి నా కజిన్స్ అందరూ నాకు చుట్టూ ఉండడం, నన్ను సపోర్ట్ చేయడం నా అదృష్టం. ముందు పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టేశాం అనమాట. అమ్మ, మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు, అక్క, పిల్లలు అందరూ కలిసి భోంచేస్తున్నారు. తర్వాత పెద్దవాళ్ళం అందరం భోంచేద్దామని జంటలుగా. వీళ్ళు చాలా కబుర్లు చెప్పారండి, కానీ ఏంటంటే పక్కన టీవీ చాలా సౌండ్తో పెట్టింది హాల్లో. మరి అవి ఎన్ని చూపిస్తే నాకు కాపీరైట్ వస్తుంది కదా, అదన్నమాట సంగతి. ఇక్కడ మా చిన్నోడు టేస్ట్లు చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచి చిన్న ఆవా వేసామా, పెద్ద ఆవా వేసానా, కరివేపాకు చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, పచ్చిమిరపకాయ పొడుగ్గా కట్ చేశానా, పొట్టిగా కట్ చేశానా. మా నాన్న నోట్లోంచి ఊడిపడ్డాడనమాట ఆ విషయంలో మాత్రం. ప్రతి దాంట్లోనూ ఏది ఎక్కడ ఎలా ఉండాలి అనేది వాడికి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంటుందన్నమాట. కానీ ఆల్మోస్ట్ అన్నీ తింటాడు. ఇంట్లో అందరికీ అంతేనండి, ఆల్మోస్ట్ జెంట్స్ అందరూ అంతే అనమాట. దేంట్లోనూ కాంప్రమైజ్ అవ్వరు. ఆల్మోస్ట్ అందరిళ్లలోనూ అంతే ఉండొచ్చు, మా ఇంట్లో కొంచెం ఎక్కువ, 1%. ఎందుకంటే ఒకటి ఒక రకంగా చేస్తే అలాగే చేయాలి. కొత్తది అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మా పిల్లల్ని మాత్రం నేను అలా పెంచలేదులేండి. కొత్తవన్నీ రుచి చూపిస్తూ, కొత్తవన్నీ వాళ్ళతో చేయిస్తూ, వాళ్ళకి అలవాటు చేస్తూనే పెంచాను. ఎందుకంటే కొంత ప్రాబ్లం ఎదుర్కొన్నప్పుడు దాన్ని తర్వాత ఈ తరాలకి పాస్ చేయకూడదు కదా మనం, అదన్నమాట సంగతి. తర్వాత జంటలుగా కూర్చుని భోంచేసాం అనమాట. అమ్మకి ఎంత ఇష్టమో ఇలా అందరూ కళ్ళ ముందుకి రావడం, అంతా పెద్దవాళ్ళకి అంతే కదండి. బాగా రాకపోవడం వలన అక్క మాత్రం పిల్లలతో కూర్చుని భోంచేసింది. ఇక భోజనాల అధ్యాయం పూర్తయ్యాక అల్లుళ్ళందరూ మీటింగ్ పెట్టారండి. ఏం మాట్లాడుకుంటున్నారా అని వెళ్ళి విన్నాను, వెంటనే ఆపేశారు. మా వారు, మా పెద్ద చెల్లి భర్త, చిన్న చెల్లి భర్త, మా చిన్న చెల్లి బావగారు, వీళ్ళందరూ కూర్చుని ఏదో గూడుపుటాన్ని చేస్తున్నారు. ఏంటో తెలియలేదనుకోండి. ఇదన్నమాట సంగతి అని చెప్పడానికి నాకేం మ్యాటర్ దొరకలేదు అక్కడ. తర్వాత పిల్లలందరూ ఆల్రెడీ గేమ్ వేస్తారండి. మేము గేమ్ ఆడాలి అనుకుని కూర్చుంటున్నప్పుడు ఎవరూ లేవట్లేదు. అది డిస్కషన్. ఏం మాట్లాడుతున్నారు మాకు తేల్చండి అని మేము అడుగుతున్నాం, వాళ్ళు చెప్పట్లేదు. అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, ఒకవైపు మూవీ పెట్టుందండి. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ కూర్చున్నప్పుడు సినిమాలోనో ఫోన్లోనో తలదొర్చకుండా కబుర్లో కాలం గడుపుతున్నాను చూసారా, ఇది నిజంగా పండగ స్పెషల్ అనిపించింది నాకు ఈరోజు. ఆడవాళ్ళందరూ కూర్చుంటే ఏ మాటలుంటాయి మీకు, అవి మాకేమైనా చెప్తారా? పైగా మీరందరూ కూర్చుని మా మీద, మా అమ్మల మీదే కదా మాట్లాడుకోవడం అనేది ఒకసారి ఒక కంప్లైంట్ అనమాట. అది కాదు అని మేము తేల్చేసాం అనుకోండి. ఇక ఎప్పుడైతే నేను పాయింట్అవుట్ చేశాను మూవీ చూడకుండా, మూవీ ఏంటి ఆపేయండి అని, అందరి మొహాలు అటువైపు తిరిగిపోయాయి.
ఇక మూవీ చూడడంలో లీనమైపోయారనమాట. ఇది ఎందుకు దేవుడా నేను గుర్తు చేశాను అనుకుని వెంటనే మూవీ కట్టేయడం జరిగింది. ఆ తర్వాత మా ఆటలు మొదలైపోయినాయి. ఇక్కడ జరిగింది ఇదన్నమాట సంగతి. ఇంకా ఆట మొదలు పెట్టాలంటే ఏం ఆట మొదలు పెట్టాలి, ఎవరు మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అనేది ఒక పెద్ద ప్రహసనం. ముందు మీరందరూ ఆ విషయం తేల్చుకోండి, అప్పుడు మేము ఆట ఆపుతామని పిల్లలు గొడవ. ఈ సంభాషణను ఎలాగో టీవీని చూపించాను కదా, ఇంకా తలలన్నీ అట్టే తిరిగి ఉన్నాయన్నమాట. టీవీ కట్టేయండి అని గొడవ పెడితే టీవీ కట్టివేయబడింది. తర్వాత ఇక చర్చ మొదలైపోయిందండి. అంత్యాక్షరి ఆడదామా, దంషట్లాలు ఆడదామా, ఇంకేంటి ఆడదాం అనేది. ఎవరెవరు ఏ టీము. రానంటుందా బయటికి, పాట రానంటుందా బయటికి అంటే ఎలా అంటే ఎలా పోసేసాక పాట పాడడం సవ్వా. గగన వీధుల్లో తెలీదా గువ్వ గోరింకతో ఆడింది మన పాట. గాగుడిందల్లా దేంటైనా పాడచ్చు. కొత్తది ఎవరికో తెలియదు. తల తిరుగుతుంది. అది చాలా పాయింట్ పోయినట్టేనా మేము పాడేస్తున్నాం మరి. మీరు పాట రాగానే మీరు పాడేశారు, మీ పాట రాకుండానే వాళ్ళు పాడేస్తారు. మేము కష్టపడి ఆలోచించి కష్టపడి మేము వాళ్ళు యాక్ట్ చేస్తే మేము చెప్తాం ఆన్సర్. ఏమంటారు? ఆన్సర్ చెప్తే మేము దగ్గర చెప్తే మేము ఇద్దరు సౌండ్ చేస్తాం. వాళ్ళు మియా మియా అంటారు, మేము బాబు ఎవరు ముందు బాబు ఎవరు అర్థం లేదా? పాతది బాబు బాబు చెప్పేశాను. ప్రేమరేఖలు కాదా? సౌండ్
సౌండ్ చేయాలి. కాదు శ్రీవారికి ప్రేమలేఖ. మీరు యాక్షన్ చేయట్లేదు, మేము డిస్క్వాలిఫై చేస్తాం. ఆ? అలా కాదు, ఇది పేరు ఎవరు చెప్పారు? మీదేనా పేరు? సరే. బావు బావా మియా మియా ఆల్ బాబు మేము మియా మియా కాదు మేము కుక్కరొక్కు ఆవిడకి తెలుసు కదా. మహానటి యాక్ట్ చేయమ్మా. నటన ప్రతాపం చూపించమ్మా మహానటి. అదే. ఇల్లు గుడి గోపురం గుడి. కొండ వెంకటేశ్వర స్వామి కొండ తిరుపతి గుండు గుండు పట్టి గుడిగా అమ్మ మీరు చెప్పకండి. మీ ఇద్దరులో ఎవరు చెప్పినా రైటే ఆ, కదా? కాదు కాదు, వాళ్ళకే వాళ్ళు చెప్పాలండి. అమ్మమ్మ మనమ్మ గార్ల మనం చెప్పకూడదు. నువ్వు ఎందుకు చెప్తావు చెయ్యి? గుండమ్మ గారి మనోడు కాదు తప్పు. ఉన్నమ్మ గారు మనోడా? ఉన్నమ్మ గారి మనోడా మంగమ్మ గారి మనోడే? అందరూ కాదు, అందరూ ఆయన చూస్తారు. వస్తారు 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 మాస్టర్ వస్తారు నాకు అర్థం కాదు. అప్సరా మంజు. ఇదిగో, అంటే హీరో కూడా మేము చెప్పుకోవచ్చు కదా. మీ ఇష్టం చెప్పుకోవచ్చు, ఆ, ఎవరు చెప్పుకోవచ్చు. పైకి చెప్పకూడదు. అది కూడా యాక్ట్ చేసి యాక్ట్ చేసి చేసుకోవచ్చు అర్థమైపోయింది. కష్టమే తెచ్చు. సరే కదా. కరెక్ట్ కానీ మా డాడీ చేస్తుంది Accident. కరెక్టే. మా డాడీ టైమర్ లేదా మీరు చేస్తున్నారు మీకు అంతే. అయిపోయింది మీ టైమర్ ఏది సాయంత్రం ఎంతమ్మా టైము? మీ నాన్నగారు ఏమైనా టైం ఇస్తున్నావా? మాకు ఇస్తే మేము చెప్తాం. నాకు మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఓయ్, ఇంకా దగ్గరికి వచ్చి ఆ, నిధి. దొంగ ఓయ్, ఇంకా దొంగ నిధి. దొంగలు ఆ, అంతే. ఇద్దరు దొంగలు. దొంగ 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 అబ్బా నాకు తెలిసిపోయేనా తెలుసా అటు అటు ఓకే, లేటెస్ట్. ఆ, బాబు నాకు కూడా మా మొక్క చూపించదు ఓకే, లేటెస్టా? లేటెస్ట్ మూవీ. ఓకే. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఏవి? ఆరా.
ఇప్పుడు వచ్చిన సినిమా అండి మొన్న వచ్చింది కదా అదేంటది కొత్త సినిమా చెప్తాడు హీరో చెప్పేస్తా ఇక్కడ నేను ఇచ్చింది మాకు చెప్పు మాకు చెప్పాలి చాలా ఈజీ అని చెప్తున్నారు పిల్లలు చాలా easy కోతులు. అని చెప్తున్నారు అయ్యో అయ్యయ్యో చూసారా? చాలా easy. ఆ కనబడలేదండి అంటే వెనక్కి వెళ్ళాలి అబ్బబ్బా ఆనందం ఉత్సాహం ఉల్లాసం ఆనందం పిల్లలు పిల్లలు రామదండ పిల్లలు పిల్లల్ని గెంతడం కుప్పిగెంతుల మారాజ్ చేస్తారు కేరింతలు కేరింతలా ఓ. ఎవరు రాజు ఇంకా అదే సూపర్ చెప్తున్నాడు సినిమా అది చెప్పు ఫస్ట్ ఓకే లేటెస్ట్ మూవీ సూపర్ చెప్తున్నాడు అరే పాత హీరో హీరో ఎవరు మొత్తం 3 వర్డ్స్ ఇవి నీకు 3 అంటే ఇష్టమా 3 వర్డ్ అంటే ఇష్టమా మూవీ అలా ఎంజాయ్ చేసి అలసిపోయామన్నమాట. ఇక ఈవినింగ్ అయిపోయింది, స్నాక్స్ టైం అయిపోయింది. అవన్నీ నేను అరేంజ్ చేసేసరికి ఎప్పుడు లాస్ట్ టైం నేను చేసిన రీల్ గుర్తొచ్చి పదండి రీల్స్ చేద్దాం అన్నాను. బోల్డ్ రీల్స్ చేసామన్నమాట. అయ్యో అందరూ చేస్తున్నారా? ఈవినింగ్ అంతా అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ రీల్స్ అన్ని పోస్ట్ చేశాను, మీరందరూ చూసి చాలా ఆదరించారు. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఇక సాయంత్రం స్నానం అన్నీ చేసుకుని బొమ్మల కొలువు కదపడానికి వచ్చాం మేము. బొమ్మలకి హారతి ఇచ్చి కదపాలి కదా, మరి 3వ రోజు అయిపోయింది. ఆ పనిలో ఉన్నాం అన్నమాట. ఈ పండగ 3 రోజులు ఎంత ఆనందంగా గడిచిపోయిందో. పండగ వస్తుంది అని చెప్పి ముందు నుంచి ఇల్లంతా సర్దుకుని అవన్నీ సర్దుకుని అంతా తయారైపోయినంతసేపు పట్టదండి. 3 రోజులు 3 నిమిషాల్లో అలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. మీ అందరూ కూడా మీ బంధువులందరినీ కలుసుకుని ఉంటారని, మీ ఊళ్ళు వెళ్ళి మీ చిన్ననాటి స్నేహితుల్ని, మీ చిన్నప్పటి బంధువుల్ని, చుట్టాలతో అందరితో చాలా సరదాగా గడుపుంటారని, పెద్దల ఆశీర్వచనం అందుకుని ఉంటారని, చిన్నపిల్లలకి మీరు ఆశీర్వదించారని, ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటామని, అందరూ కలిసి అనుకుని ఉంటారని, ఆనందాన్ని పంచుకుని ఉంటారని మనసారా నమ్ముతున్నాను. ఎప్పటికీ అలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మా ఇంటి పండగని ఇంత అద్భుతంగా ఆదరించి ఆశీర్వదించిన మీకు, అలాగే మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇన్నాళ్ళు నేను చేస్తున్న ఈ చిన్న వీడియోస్, వంటలు అవనండి, పూజలు అవ్వనండి, ఇల్లు సర్దుకోవడం అవనండి, గార్డెనింగ్ అవనండి, ఇల్లాలు ద హోమ్ మేకర్ అని నేను పెట్టుకున్న పేరుకి నేను చేసుకునే చిన్న పనులు మీకు చూపిస్తూ ఆనందిస్తున్న నాకు మరింతగా మీ ప్రోత్సాహం అందిస్తూ ఒక మంచి కామెంట్ రూపంలో నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అందాక మరి ఉండగా నమస్తే.